ఇవ్వాలి. ఇలాంటి వ్యక్తులకు ఇలానే రోడ్డు మీద నుంచే తీసుకుని రావడమే సరైనటువంటి ఒక మెసేజ్ అనేది అందరికీ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇలాగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలాగా ఒక నిందితులను, రేప్ కేసు నిందితులను ఇలాగా రోడ్డు మీద సంఖ్యలు వేసి ఇలా ముగ్గురు నిందితులను కూడా తీసుకుని వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా సరికొత్త సాంప్రదాయానికి కూడా రాష్ట్ర పోలీసులు శ్రీకారం చుట్టారని చెప్పాలి. సో ముగ్గురిని చూడొచ్చు, ముగ్గురిని ఏ విధంగా తీసుకుని వస్తున్నారనేది గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరైతే గత నెల 25వ తారీఖున పార్కులో ఉన్నటువంటి ప్రేమ జంటను బెదిరించి వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లను, వీడియోలను లాక్కోవడమే కాకుండా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కూడా ఆ మహిళ మీద, మైనర్ బాలిక మీద అత్యాచారం చేశారు. ఇది ఒక రకంగా అందరినీ కూడా అత్యంత కలిచివేసేటువంటి అంశంగా మారింది. చేయడమే కాకుండా వారి వద్ద నుంచి ఉన్నటువంటి వీడియోలు అన్నింటినీ కూడా తీసుకొని మరికొందరికి కూడా పంపించినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలు కూడా గతంలో కూడా చేసినటువంటి నేపథ్యంలోనే ముగ్గురు నిందితులను కూడా ఈ విధంగా ఎప్పుడూ కూడా చేయలేదు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మనం చెప్పుకోవాలి. ఇలా ఒక మైనర్ బాలికను అత్యంత దారుణంగా రేప్ చేసినటువంటి ముగ్గురిని కూడా ఈ విధంగా ఏదైతే ప్రెస్ మీట్ తర్వాత నేరుగా కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టు సమీపంలో ఉంది. దాదాపు 1 కిలోమీటర్ పాటు కూడా చిత్తూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసేలాగా ఈ ఘటన తాలూకు వ్యవహారాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదు అనేటువంటి ఒక మెసేజ్ అనేది కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా కూడా ముగ్గురు నిందితులను కూడా తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎప్పుడూ లేని విధంగా కూడా ఇలాగా చేయడంపై మాత్రం అందరూ కూడా చూస్తున్నారు. ముగ్గురు నిందితులు కూడా ఏ తప్పులు చేశారు, గతంలో కూడా వీరికి నేర చరిత్ర కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా ముగ్గురిని కూడా తీసుకుని వస్తున్నారని చెప్పుకోవచ్చు. కొద్దిమంది అధికారులు కూడా ఉన్నారు.